హాయ్ అండి, నేను టమాటా నిల్వ పచ్చడి పడుతున్నానండి. టమాటా నిల్వ పచ్చడి కోసం నేను కేజీ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు శుభ్రం చేసుకొని కడిగి తుడిచి ఆరబెట్టాలి. తడేం లేకుండా ఆరబెట్టిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కేజీకి వచ్చి పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం, 150 గ్రాముల చింతపండు పడుతుంది కొలతల ప్రకారం. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక డబ్బాలో వేసుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి ముక్కల్ని అంతా ఒకరోజు నానబెట్టాలి. ఆ ముక్కల్లో నుంచి రసం వస్తుందన్నమాట. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ముక్కల్ని శుభ్రంగా చేత్తో పిండుకొని ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని మనం తీయంగానే ఆ డబ్బాలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టి పొద్దుగూకులు ఎండకి ముక్కలు ఆరాలి అన్నమాట. ఆరిన తర్వాత చింతపండు పెట్టుకొని అందులోని కారం, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయి వేసి మనం గ్రైండర్ పట్టుకోవాలి. మిక్సీలో టేస్ట్ రాదండి. ఇదివరకు రోజుల్లో అయితే మన వాళ్ళు రోట్లో రుబ్బుకునేవాళ్ళు. ఇప్పుడు రోళ్ళు లేవు కాబట్టి మనం గ్రైండర్లో వేసుకుంటున్నాము. నేను గ్రైండర్కి పంపిస్తున్నాను కాబట్టి ఆ వీడియో తీయలేకపోయాను అన్నమాట. ఇలా చేసుకున్న ముక్కల్ని చూడండి, ముక్కలన్నీ ఎలా పిండేస్తున్నాను, వాటర్లో నుంచి తీసేస్తున్నాను. తీసేసి ఎండలో పెట్టినాక ఇందులో మనం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే పచ్చడి సంవత్సరం పాటైనా నిలవ ఉంటుంది. ఇందులో ఈ చింతపండుని నానబెట్టాలి. చింతపండుని నానబెట్టి మనం పచ్చడి రుబ్బుకునే ముందు కారం కూడా ఈ రసంలో కలిపేసుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను తాలింపు పెట్టుకున్నాను. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.